హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది డే 2 ఆఫ్ వినాయక చవితి అనమాట. ఇంకా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పేసేయాలి. ఇంకా జ్యువెలరీ కూడా ఏం పెద్దగా పెట్టుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని క్యారీ చేయాలి కదా. ఇంకా వాళ్ళు ఎత్తుకున్న దండలు లాగడం, అవి తెగిపోవడం ఇలా ఇలా 1-2 సార్లు అయిందనమాట. అందుకే సింపుల్గా ఒక చిన్న చైన్ అయితే వేసుకున్నాను. ఇంకైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మాకేంటంటే 3 రోజులు వినాయక చవితి చేస్తారనమాట. ఆ 3 రోజులు 2 పూటలు మాత్రం అన్నదానం ఫుల్గా అయితే పెట్టేస్తారనమాట. ఇంక ఇంట్లో వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు మా ఊర్లో వచ్చేసి నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇక్కడ అసలు చిన్న అని లేదు, పెద్ద అని లేదు, మంచిగా ఆడుకొని భలే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. పెద్ద పండుగ కూడా అదే సంక్రాంతి కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుని అనుకుంటాను. ఎవరిళ్ళలో వాళ్ళే వండుకొని ఎవరిళ్ళలో వాళ్ళే తినేస్తుంటారు. ఓన్లీ వినాయక చవితికి మాత్రమే ఇంత మంచిగా చేసుకుంటారనమాట. ప్రతి ఒక్కరు గుడి దగ్గరికి వచ్చి పెట్టే వాళ్ళకి తోచినంతలో ఆటలు పెడితే ఆటల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు. నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా ఈవినింగ్ స్వామి దగ్గరికి వచ్చేసి వడపప్పు టెంకాయ అయితే తీసుకెళ్ళాను అనమాట. ఇంక వీడియోకి అయితే ఇంతేనండి. వెళ్తూ చిన్న లైక్ సబ్స్క్రైబ్